ఈ భూమి మీద మానవ జాతి మనుగడ మొదలై కేవలం 5500 సంవత్సరాలు మాత్రమే అయింది. కొంతమంది సైంటిస్టులు మాత్రం మనకంటే ముందు డైనోసార్స్ 16 కోట్ల సంవత్సరాలు డామినేటెడ్ స్పీషీస్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. 1370 కోట్ల సంవత్సరాల ముందు బిగ్ బ్యాంగ్ అనే ప్రాసెస్ జరిగి ఈ సృష్టి మొదలైంది. 400 కోట్ల సంవత్సరాల ముందే ఈ భూమి ఫామ్ అయింది. అయితే వీటిని మాత్రం మనం సృష్టించలేదు. అయితే మరి ఎవరు సృష్టించారు అంటే మన మైండ్లోంచి వచ్చే మొదటి సమాధానం గాడ్. అయితే ఈరోజు ఈ దేవుడి గురించే మాట్లాడుకుందాం. అదే హూ ఈజ్ గాడ్, అంటే దేవుడు అంటే ఎవరు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియోను నెగిటివ్ గా మాత్రం చూడకండి. అయితే ముందుగా ఈ దేవుడు క్రియేట్ చేసిన నేచర్ గురించి తెలుసుకుందాం. నేచర్ అంటే అందమైన ప్రదేశాలు లేదా సీనరీస్ అనుకుంటాం. కానీ నేచర్ అంటే మనిషి అనుమతి లేకుండా సహజంగా వాటంతటా అవి ఫామ్ అయితే దాన్ని నేచర్ అని పిలుస్తాం. ఈ ప్రకృతిలో భాగమే పక్షులు, జంతువులు, చెట్లు. ఎందుకంటే అవి ప్రకృతిలోనే ఉంటాయి, ప్రకృతికి అనుగుణంగా పెరుగుతాయి, ప్రకృతిలోనే కలిసిపోతాయి. వాటికి నేచర్తో సంబంధం ఉండడం కాదు, అవే నేచర్. ఆ పక్షి, జంతువు, భూమి, గాలి, ఆకాశం, నీరు ప్రతిదీ నేచరే. వాటన్నిటికీ నేచర్ అని మనుషులు మాత్రం ఎందుకు వేరు చేశానంటే, ఒకప్పుడు తెలివొచ్చినప్పుడు మనిషి కూడా ప్రకృతిలో భాగమే, కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం అడుగు పెట్టిన చోటంతా మనమే ప్రకృతిని నాశనం చేస్తున్నాం కాబట్టి. అందుకే మనం ప్రకృతి నుంచి పూర్తిగా వేరైపోయాం. ఈ ప్రకృతి కొన్ని లాస్ని ఫాలో అవుతుంది. ఈ లాస్ ఎప్పటికీ మారవు, అవి ఎప్పుడూ ఫిక్స్డ్గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు వర్షం ఎలా వస్తుంది? సముద్రంలో ఉండే నీరు ఆవిరిగా మారి మేఘాలు ఏర్పడి ఆ మేఘాలు ఒక స్టేజ్లో చల్లబడి మనకు వర్షంగా పడుతుంది. ఈ ప్రాసెస్ ఎప్పటికీ మారదు, ఎప్పుడూ ఇలానే జరుగుతుంది. ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా జరుగుతుంది అంటే అవే ప్రకృతి నియమాలు. అంతెందుకు, మనకి ఏది కావాలన్నా నేచర్ నుంచే వస్తుంది. హిందువులు నేచర్లో ప్రతి ఒక్క దానిని పూజిస్తారు. చెట్టు, నీరు, గాలి, భూమి, పక్షులు, జంతువులు అన్నింటినీ పూజిస్తారు. ఈ భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నక్షత్రాలు మరియు వాటి చుట్టూ తిరుగుతున్న గ్రహాలు ఉన్నాయి. అంతటి విశ్వాన్ని దేవుడు ఆర్గనైజ్ చేస్తున్నాడంటే, దేవుడంటే మనం ఊహించుకునే అందరి దేవుళ్ళ కంటే 100 రెట్లు గొప్పవాడు. గాడ్ ఈజ్ అల్టిమేట్, మ్యాగ్నిఫిషియంట్ అండ్ ఇన్ఫినిటివ్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం శివుడిని ఏమని పిలుస్తాం? ఆదియోగి అని. ఇప్పుడు శివుడిని దేవుడు అనే దాని గురించి పక్కన పెడదాం. ఆదియోగి అంటున్నాం. ఈ పదం మనకు పురాణాల్లో, వేదాల్లో ఎక్కడ చూసినా దొరుకుతుంది. ఆదియోగి అంటే మొట్టమొదటి యోగి అని అర్థం. మనం చెప్పుకున్నట్టు ప్రకృతి, శివుడు అంతా ఒక్కటే. శివుడికి ఎవరికీ లేనంత హై కాన్షియస్ లెవెల్స్ ఉన్నాయి. శివుడి బ్రెయిన్ 100% అన్లాక్ అయి ఉంటుంది. 100% అన్లాక్ అయి ఉన్న శివుడు ఈ ప్రకృతిలో విలీనమై ఉంటాడు. అంటే అంతా శివుడై ఉంటాడు. మన పురాణాలు కూడా అదే చెప్తున్నాయి. ఏమనంటే, పరమేశ్వరుడు అంతటా ఉంటాడు, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని. బ్రెయిన్ 100% అన్లాక్ అయ్యి ప్రతి చోట నేచర్లో ఉండి ఈ నేచర్ని కంట్రోల్ చేస్తున్నాడు. అందుకే ఆయన దేవుడు. హిందువులు పరమేశ్వరుడని, ముస్లిమ్స్ అల్లా అని, క్రిస్టియన్స్ జీసస్ అని అంటారు. అందుకే నేచరే గాడ్, ఎందుకంటే దేవుడు అందులోనే ఉంటాడు కనుక. నాకు తెలిసి దేవుడు, సృష్టి వేరు వేరు కాదు. దేవుడంటే సృష్టి, సృష్టి అంటే దేవుడు. అందుకే ఇందుగలడు అందులేడు అని సందేహం వలదు, ఎందందు వెతికినా అందందే కలడు హరిన్ అని అన్నారు. నా ఉద్దేశం దేవుడు లేడు అని చెప్పడం కాదు. ఈ సృష్టి, దేవుడు వేరు వేరు కాదు, రెండు ఒక్కటే అని చెప్పడం. నేచర్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ నేచర్. మరి పురాణాలన్నీ తప్ప అని మీరు అడిగితే, మీకు తెలుసా, మన జీవితంలో వచ్చే అన్ని సమస్యలకి రిఫరెన్స్ పురాణాల్లో దొరుకుతుంది. ఆ రిఫరెన్స్ మన జీవితంలో అప్లై చేసుకుంటే మన జీవితం చాలా హ్యాపీగా సాగుతుంది.
భగవద్గీత, ఖురాన్, బైబుల్ వీటన్నిటి సారాంశం మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే ఉంటాయి. మనిషికి జంతువుకి ఉన్న తేడా ఏంటంటే మనం చనిపోతామని మనకి తెలుసు, కానీ జంతువులు చనిపోతాయని వాటికి తెలియదు. అందుకే మనం దేవుణ్ణి నమ్ముతాం, అవి నమ్మవు. ప్రతి మనిషికి మనం ఒకరోజు పుట్టాం, కానీ ఏదో ఒకరోజు చనిపోతామని, మనుషులమైన మనకే ఆది అంతం ఉంటుందని. నేను తెలుసుకున్న దానిని బట్టి దేవుడికి 3 క్వాలిటీస్ ఉంటాయి. అవి ఏంటంటే నిరామయ, నిరాకార, నిర్వికార. నిరామయ అంటే ఈ సృష్టి మొత్తం కంప్లీట్లీ దేవుడే. దేవుడికి ఆదియు అంతము లేదు, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్. నిరాకార అంటే ఫామ్లెస్, అంటే దేవుడికి రూపం లేదు. మనం ఊహించుకొని పూజించే పోస్టర్స్ ఏవి దేవుడు కాదు. నిర్వికార అంటే అన్చేంజబుల్, అంటే దేవుణ్ణి ఏది ప్రభావితం చేయలేదు. అంటే మనం పూజించామని మన కోసం వరాలివ్వడు, మనం తిట్టామని మనం పూజలు చేయడం లేదని మనల్ని శపించడు. మనం దేవుణ్ణి మన రూపంలోనే ఊహించుకుంటాం. అందుకే కాళ్ళు, చేతులు, ముక్కు, బాడీ డైమెన్షన్స్ అన్నీ మనలాగే ఊహించుకుంటాం. మనకు పుట్టుక ఉన్నట్టే ప్రతిదానికి పుట్టుక ఉంటుంది అనుకుంటాం. ప్రతిదానికి స్టార్టింగ్ పాయింట్ ఉండాలి, దానికి ఎవరో ఒకరు క్రియేట్ చేయాలి అనుకుంటాం. కానీ అలా ఆలోచించడం మన మూర్ఖత్వం. మనకి అది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, అంతేగాని దానిని ఎవరో ఒకరు స్టార్ట్ చేయాల్సిన అవసరమూ లేదు. సరే, ప్రతిదానికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది అనుకుంటే మీరు చెప్పండి, ఈ భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఎప్పుడు మొదలైంది? విత్తనం ముందు క్రియేట్ అయిందా, చెట్టు ముందు క్రియేట్ అయిందా? మనం రోజు చూసే టైంలో మొదటి సెకండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకి ఇలా ఒక్కదానికి కూడా రైట్ ఆన్సర్ ఉండదు, ఎందుకంటే వాటికి స్టార్టింగ్ పాయింట్ ఉండదు. కాబట్టి మనం రోజు రోజుకి సైన్స్ పరంగా ఎదుగుతున్నామని సైంటిస్టులు చెప్తున్నారు. ఎలా చెప్పారు అంటే మనకి తెలీదు, కాబట్టి దేవుడు చేశాడని అనుకుంటున్నాం. మన జీవితంలో లాజిక్కి దొరకంది ఏదైనా కూడా దేవుడే చేశాడని అనుకుంటాం. నిజం అనేది మనిషికి మారుతూ ఉంటుంది. మన మైండ్కి కన్విన్స్ అయ్యే లాజిక్ దొరికితే అదే నిజమని నమ్ముతాం. లాజిక్ దొరకంది ప్రతిదీ అబద్ధం కాదు. మనకు కనపడింది లేనట్టు కాదు, కనిపించే ప్రతిదీ నిజము కాదు. ప్రకృతి మనకన్నీ ఇస్తుంది. బ్రతకడానికి ఉపయోగపడే ప్రతిదీ మనకు నేచర్ నుంచే వస్తుంది. మనం నేచర్ని పాడు చేస్తే భూకంపాలు, సునామీలు అండ్ రీసెంట్గా వచ్చిన కోవిడ్ ఇలాంటి వాటితో శిక్షిస్తుంది. అందుకే ప్రకృతే దేవుడు. అంతెందుకు, దేవుళ్లకు చావెందుకు ఉండదు? దేవుళ్ళు అమృతం తాగుతారు కాబట్టి. మరి ఆ అమృతం ఎక్కడి నుంచి వచ్చిందంటే విష్ణుమూర్తి అవతారమైన కూర్మ అవతారంలో క్షీరసాగర మదనంలో సముద్రం నుంచి వచ్చింది. మనం నమ్మే దేవుళ్ళకే ప్రకృతే అమృతాన్నిచ్చింది. సో అల్టిమేట్ గాడ్నే కదా మనం గాడ్ అంటాం. అందుకే ప్రకృతే దేవుడు. నేచర్ అంటే ఒక ఇసుక రేణు నుంచి కొన్ని కోట్ల గ్రహాలు, స్పేస్ మొత్తం సమూహం. ఒకవేళ దేవుడు ఉన్న ఈ అనంత విశ్వంలోని నేచర్లోనే ఉంటాడు, కానీ ఈ విశ్వానికి బయట ఖచ్చితంగా ఉండడు కదా. ఈ ప్రకృతి అంతటినీ నడిపించే దానిలో ఉండేది ఎనర్జీ. ఈ విశ్వంలో ప్రతిదానికి ఎనర్జీ ఉంటుంది. ఈ విశ్వమే ఒక ఎనర్జీ అని గ్రేట్ సైంటిస్ట్ ఐన్స్టీన్ గారు చెప్పారు. ఎనర్జీ కాంట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే దీని అర్థం ఈ ఎనర్జీ అనేది ఒక రూపంలోకి మారుతూ ఉంటుంది. దీన్ని ఎవ్వరూ సృష్టించలేరు మరియు నాశనము చేయలేరు. ఇదే నేచర్లా. మనలో ఎనర్జీ ఉంది కాబట్టి మనం జీవించి ఉన్నాం. ఒకవేళ మనలో ఎనర్జీ లేకపోయింటే మనం చనిపోయామని అర్థం. ఆ ఎనర్జీ మనకు ప్రకృతే ఇస్తుంది, మళ్ళీ ప్రకృతిలోనే కలిసిపోతుంది. అందుకే ప్రకృతే దేవుడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దాత్రి సైనింగ్ ఆఫ్.